శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక 2026లో తులారాశి వారికి, ఈ రాశి వారికి మార్చి 18 వరకు ఆదాయం 2, వ్యయం కూడా 2గానే ఉంది. మార్చి 19 నుంచి ఆదాయం 5, వ్యయం 14గా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9, 10 స్థానాల్లో ఉండడం వల్ల ఏ కార్యక్రమంలోనైనా దూసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. శని 6వ స్థానంలో యోగించి ఉన్నాడు. శని వల్ల మంచి ఫలితం రాబోతుంది. శత్రుదోషాలు, శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ శత్రుదోషం వెళ్ళిపోయి మిత్రులుగా మారేటువంటి ఒక అవసరం ఉంది, ఆస్కారం ఉంది. కష్టతరమైన పనులు, ఇదివరకు ఏవైనా సాధించలేని పనులు ఏవైనా ఉన్నట్టయితే తులారాశి వారు ఈ సంవత్సరం ఆ పనులు సాధించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే మంచి డెవలప్మెంట్తో ఉంటారు. ఒడిదుడుకుల నుంచి, ఇద్దరుకున్నటువంటి ఒక ఒడిదుడుకుల నుంచి బయటపడతారు ఈ తులారాశి వారు. నూతన గృహ నిర్మాణాదులు, భూములు కొనుక్కోవడము జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని అపనిందలు రావచ్చు. వాటిని అంతగా మనసులో పెట్టుకోకపోవడం మంచిది. జరిగేది జరుగుతుంది, అయ్యేది. మన దిక్కు తప్పు లేనప్పుడు మనం భయపడకుండా, బాధపడకుండా ఉండడమే మంచిది. ధైర్యంగా ఉండాలి. మన దిక్కు తప్పు ఉన్నప్పుడు మన అంతరాత్మే నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్పి 10 సార్లు హెచ్చరిస్తూ ఉంటుంది. తప్పు చేయనప్పుడు హాయిగా ధైర్యంగా ఉండాలి. దాని గురించి బాధపడడానికి అవసరం లేదు. కార్యక్రమాలలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆ ఆటంకాలు కూడా మిత్రుల సహాయంతో ఆటంకాలు కూడా తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఎక్కువగా బాధపడవలసిన అవసరం లేదు. ఇక వ్యాపారస్తుల గురించి ఆశించినటువంటి యొక్క లాభాలు వస్తుంటాయి. మంచిగా వ్యాపారం సాగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా అడుగు ముందుకేస్తుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకుటకై బాగా ఆలోచిస్తారు. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడం కూడా మంచిది. జాయింట్ వ్యాపారాలు కూడా సంతోషంగా పెట్టుకోవచ్చు, కలిసి వస్తాయి ఈ వ్యాపారస్తులకు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పనులు దొరకడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల విషయంలో ప్రయత్నం చేయడం చాలా మంచిది. టెండర్లు వేసుకోవడము, ప్రయత్నం చేసుకోవడము చాలా మంచిది. కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి కొన్ని మీ మంచికే ఆటంకాలు జరగవచ్చు. కొన్నిటికి కొందరి యొక్క సలహాల వల్ల ఆటంకాలు తొలగిపోవచ్చు. ఇలా జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారికి. ఈ సంవత్సరం అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడి మనశ్శాంతిగా, లాభసాటిగా జీవితం చేస్తుంటారు. కొన్ని చిన్న చిన్నటువంటి ఒక ఆటంకాలు ఏర్పడి కొన్ని అపనిందలు రావడానికి వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మంచి సమయం ఆసన్నమైంది. విదేశాలలో వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు. అక్కడ విదేశాలలో ఇంతకుముందే నివసించేటువంటి వారికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు తొందరగా నెరవేరడము, ఉద్యోగాలు దొరకడము, వారికి ఏదైతే ఏమన్నటువంటి అనుకుంటారో అవన్నీ కూడా లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కేంద్ర ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు కావడం జరుగుతుంది. అది కూడా మీరు కోరుకున్న చోటికే 99% మీరు కోరుకున్నటువంటి ఒక చోటికే బదిలీ కావచ్చు. కేంద్ర ఉద్యోగస్తులకు, రాష్ట్ర ఉద్యోగస్తులకు. ఇక పర్మనెంట్ కానటువంటి వారికి ఈ సంవత్సరంలో పర్మనెంట్ కావడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు చాలా మంచి అవకాశము. కాబట్టి మీరు మంచిగా పనిచేసినట్టయితే మీ పనికి సఫలీకృతమైనటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. మీ సంతానానికి కొంత అనారోగ్యం ఏర్పడవచ్చు. దాని గురించి కొంత డబ్బు ఖర్చు రావాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడులు చాలా ఉంటాయి. మానసిక బాధలు, వాటిని తట్టుకొని జీవనం గడపాల్సి వస్తుంది ఈ సంవత్సరం తులారాశి వారు. ఉద్యోగస్తులకు అన్ని విధంగా యోగదాయకంగానే ఉంటుంది. ప్రమోషన్లతో రావడము,
ప్రమోషన్లకు ఉన్న స్థలానికి బదిలీ కావడము, కొత్త ఉద్యోగాలకు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు దొరకడము, ఏవైనా కోర్టు కేసులు ఉద్యోగ విషయంలో ఏవైనా కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే అవి తీరిపోవడము, మానసికంగా ఆనందం కలగడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికి అది స్థిరత్వమైనటువంటి ఒక ఉద్యోగం దొరకడం జరుగుతుంటుంది. మంచి ఉద్యోగం దొరికి మంచిగా ఉంటారు, ఉద్యోగస్తులు హాయిగా ఉంటారు. కానీ మీ అతి తెలివి మాత్రం అక్కడ పనికిరాదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మీరు అతి తెలివిగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి అలాంటి అతి తెలివిని పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి. ఇక వ్యాపారస్తుల గురించి ఆశించినటువంటి యొక్క లాభాలు వస్తుంటాయి, మంచిగా వ్యాపారం సాగుతుంది, ఆర్థిక పరిస్థితి చాలా అడుగు ముందుకేస్తుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకుటకై బాగా ఆలోచిస్తారు. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడం కూడా మంచిది. జాయింట్ వ్యాపారాలు కూడా సంతోషంగా పెట్టుకోవచ్చు, కలిసి వస్తాయి ఈ వ్యాపారస్తులకు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పనులు దొరకడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల విషయంలో ప్రయత్నం చేయడం చాలా మంచిది. టెండర్లు వేసుకోవడము, ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది. కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి కొన్ని మీ మంచికే ఆటంకాలు జరగవచ్చు. కొన్నిటికి కొందరి యొక్క సలహాల వల్ల ఆటంకాలు తొలగిపోవచ్చు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడి మనశ్శాంతిగా లాభసాటిగా జీవితం చేస్తుంటారు. కొన్ని చిన్న చిన్నటువంటి ఒక ఆటంకాలు ఏర్పడి కొన్ని అపనిందలు రావడానికి వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అవి తొలగిపోవడానికి ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రం ప్రతిరోజు చదవండి. దుర్గా స్తోత్రం కనుక ప్రతిరోజు చదివినట్టయితే అన్ని కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మానసికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరము దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. సుఖంగా సంతోషంగా ఉండండి. ఇది శుభం.